గుత్తావకాయ. ఇక్కడ నేను పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని ఒక అర టీ స్పూను మెంతులు వేసుకొని ముందుగా ఈ మెంతులని లో ఫ్లేమ్లో మాడనివ్వకుండా వేయించుకోవాలండి. ఈ కలర్ ఆ పచ్చివాసన పోయి మంచి స్మెల్ వస్తుంది, అంతవరకు వేయించుకోవాలి. అంతకంటే ఇప్పుడు ఇలా మెంతులు వేగిన తర్వాత ఒక 1 టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఈ జీలకర్ర కూడా మంచిగా వేయించుకోవాలి. ఇవి రెండింటిని మంచిగా వేయించుకుంటేనే పచ్చడి రుచి చాలా బాగుంటుంది. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీంట్లో ఇప్పుడు 3 టీ స్పూన్ల సన్నయి చిన్నగా ఉన్నాయి ఆవాలు వేసుకోవాలండి. పెద్దవి వాడొద్దు ఈ పచ్చళ్ళకి. ఇప్పుడు ఇవి వేసుకొని జస్ట్ ఆ వేడికి అలా వదిలేస్తున్నానండి కలిపి. అవి చల్లారనియాలి. ఇప్పుడు ఇక్కడ రెండు మామిడికాయలు తీసుకున్నానండి. ముందుగానే ఒక గంట ముందే మంచి కడుక్కొని తుడిచి పక్కన పెట్టేశాను. తడి అనేది ఉండకుండా చూసుకోవాలి. ఇప్పుడు వీటిపైన పొట్టు తీసేస్తున్నానండి నేనైతే. మీరు కావాలంటే పొట్టు అలాగే ఉంచుకోవచ్చు. ఇలా పొట్టు తీసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ మనం దేంట్లో అయితే పచ్చడి కలుపుకుంటామో దాంట్లో వేసుకోవాలి. 1/2 టీ స్పూను పసుపు వేస్తున్నానండి. అలాగే ఒక 4 టీ స్పూన్ల ఉప్పు వేస్తున్నానండి. ముందుగా ఇప్పుడు నేనేమో 3 టీ స్పూన్లు ఉప్పు వేస్తున్నాను. నేను తర్వాత లాస్ట్లో టేస్ట్ చూసిన తర్వాత 1 టీ స్పూన్ వేసానండి. మొత్తం నాకు 4 టీ స్పూన్లు ఉప్పు పట్టింది. అలాగే 5 టీ స్పూన్ల కారం పొడి వేస్తున్నాను. ఈ కారం పొడి కూడా ఎంత ఉంది ఎలా ఉంది అనేది చూసుకొని వేసుకోవాలి. నాకైతే 5 టీ స్పూన్లు కారం పొడి పట్టింది. మనము ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవి పొడి చేసినది ఇది వేస్తున్నానండి. ఇలా పొడి వేసుకొని ఇది 2 టీ స్పూన్ల ఓన్లీ వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. ఇది వేయడం వల్ల పచ్చడి రుచి చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు అవన్నీ వేసుకొని పొయ్యి పైన అదే కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ల పల్లి నూనె వేస్తున్నానండి. గానుగ నూనె. పల్లి నూనె వేసుకొని ఒక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి కొద్దిగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగంత కరివేపాకు వేస్తున్నానండి. ఇది కొద్దిగానే చూపిస్తున్నాను పచ్చడి కాబట్టి దీంట్లో కరివేపాకు వేసుకోవచ్చు. అలాగే ఒక 4-5 ఎండుమిరపకాయలకు ఇలా మధ్యలో కట్ చేసి వేశాను. దీంట్లో కూడా ఒక 1 టీ స్పూను కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఫ్రై చేయండి. ఇలా చేయటం వల్ల పచ్చడి రుచి అనేది చాలా బాగుంటుంది. ఈ మెథడ్లో ఈ విధంగా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుందండి. ఇది పోంపు మంచిగా వేగిన తర్వాత పోంపుని చల్లార్చాలండి. వేసుకొని ఇప్పుడంతా కలుపుకొని ఈ పోంపు చల్లారిపోయిన తర్వాతనే దీంట్లో పచ్చడిలో కలుపుకోవాలండి. నూనె వేడిగా ఉన్నప్పుడు ఆ పోంపుది అలాగే కలపకూడదు. పచ్చడి రంగు రుచి మారుతుందండి. ఇలా చల్లారిన తర్వాత కలుపుకుంటేనే నిల్వ ఉంటుంది, బాగుంటుంది. మూత పెట్టేసి నేనైతే ఒక గంట సేపే పక్కన పెట్టానండి. మంచిగా ఊరింది.